హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు రివ్యూ చేసే మూవీ వరల్డ్లోనే టాప్ 10th హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఎవర్. వరల్డ్ వైడ్గా $1.46 బిలియన్ కలెక్ట్ చేసింది. ఒక్క డాలర్ 83.77 రూపీస్ అంటే 12,000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఒక యానిమేషన్ మూవీ ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం అస్సలు కాదు. యాక్చువల్లీ నేను ఈ మూవీని థియేటర్లో చూద్దాం అనుకున్నా, బట్ మా సైడ్ అసలు రిలీజే అవ్వలేదు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఈరోజు హెచ్డి ప్రింట్ వచ్చింది. ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ మూవీ చూడాలంటే పార్ట్ 1 డెఫినెట్గా చూడాల్సిందే, లేకపోతే స్టోరీ అస్సలు అర్థం కాదు. ఇన్సైడ్ అవుట్ 1లో 5 ఎమోషన్స్ ఉంటాయి, లైక్ జాయ్, యాంగర్, ఫియర్, సాడ్నెస్ అండ్ డిస్గస్ట్. ఈ పార్ట్లో ఆ ఎమోషన్స్కి ఇంకొన్ని ఎమోషన్స్ యాడ్ చేశారు, లైక్ యాంగ్జైటీ, బోర్డమ్, ఎంబారస్మెంట్ ఎక్సెట్రా. ఫస్ట్ పార్ట్ తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ రైలీ ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది. ఇప్పుడు తన ఏజ్ 13 years. సేమ్ ముందు మూవీ లాగే ఈ మూవీ కూడా మొత్తం ఎమోషన్స్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. జనరల్గా ఏ పిల్లలైనా పెద్దగా అయ్యేటప్పుడు వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. లైక్ కొన్ని విషయాలు పేరెంట్స్తో షేర్ చేసుకోలేరు, అలాంటివి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. అండ్ ఎవరి స్టైల్ అయినా మనకు నచ్చితే మనం కూడా వాళ్ళలాగా బిహేవ్ చేయడం, అబద్ధాలు ఆడడం, తింగర పనులు చేయడం, అలాంటి కొన్ని చేంజెస్ని మనం ఫేస్ చేసే కొన్ని చేంజెస్ని ఈ మూవీలో యానిమేషన్ రూపంలో చూపించారు. యానిమేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. టు బీ ఫ్రాంక్, ఈ మూవీ చూసే ముందు వరకు డిస్గస్ట్, సాడ్నెస్ ఆర్ ఎంబారస్మెంట్ అన్నీ ఒకటే ఎమోషన్స్ అనిపించేవి, బట్ ప్రతి ఒక్క ఎమోషన్ డిఫరెంట్ అని ఈ మూవీ చూసాక అర్థమైంది. నేనైతే చాలా సీన్స్లో కనెక్ట్ అయ్యా గైస్, మీరు కూడా కనెక్ట్ అవ్వచ్చు. హ్యూమన్ ఎమోషన్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో చూపించారు. ఒక ఎమోషన్ని ఇంకో ఎమోషన్ ఎలా డామినేట్ చేస్తుంది ఆర్ ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది చాలా బాగా చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు మనం తెలిసి కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. ఆ డెసిషన్ తీసుకునే ముందు మనకి తెలుసు దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది. ఆ డెసిషన్ తీసుకున్న చిన్న గ్యాప్లో జరిగే కన్వర్జన్లా ఈ మూవీ ఉంటుంది. నేను బాగా ఎంజాయ్ చేశాను గైస్. సాడ్లీ ఈ 2 మూవీస్ తెలుగులో అవైలబుల్గా లేవు. పార్ట్ 1 హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, పార్ట్ 2 ప్రెజెంట్ ఇంకా ఇండియాలో స్ట్రీమ్ అవ్వట్లేదు. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్నెట్లో వెతికితే ఈజీగా దొరికేస్తుంది. సో ఈ 2 మూవీస్ని డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.